ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు రావణ కాష్టంలా మారాయి. ఇరు దేశాలు క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ వారం ఆరంభంలో ఇరాన్లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అందుకు ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్లోని హైఫా పోర్టుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఈ పోర్టు కార్యకలాపాలను మన దేశానికి చెందిన అదానీ గ్రూప్ నిర్వహిస్తుంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులు చేయగా ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. Trump twice, killed 241 of your Marines in Beirut, killed and injured thousands of American soldiers in Afghanistan and Iraq, tried to bomb a restaurant in Washington, D.C., chant death to America, burn the American flag. Do you want these people to have nuclear weapons and the means to deliver them to your cities? Of course not. Yeah. So we're defending ourselves. Basically tore it up. He killed Qasem Soleimani. He said, made it very clear, including now, you cannot have a nuclear weapon, which means you cannot enrich. He's been very forceful. So for them, he's enemy number one. Yeah. Look, they also tried to kill me, but I'm his junior partner. These people who chant death to America, tried to assassinate President Trump twice, killed 241 of your Marines in Beirut, killed and injured thousands of American soldiers in Afghanistan. దీంతో ఇరు దేశాల మధ్య భీకర దాడులు చోటు చేసుకున్నాయి. ఇరాన్ ప్రతి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన ఎయిర్ స్పేసెస్ ను క్లోజ్ చేసింది. ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ తో పాటు టెహ్రాన్తో అణు కార్యక్రమాల ప్రాజెక్టులను ఐడిఎఫ్ దళాలు లక్ష్యంగా చేసుకొని ఎయిర్ స్ట్రైక్ చేశాయి. ఎన్పిఎస్డి న్యూక్లియర్ ప్రాజెక్టుపై బాంబుల వర్షం కురిపించాయి. టెహ్రాన్లోని షహ్రాన్ చమురు డిపోను ఐడిఎఫ్ లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన సౌత్ పార్స్ పైన మిసైల్ దాడులు జరిపిందని ఆరోపించింది. దీంతో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేశామని ఇరాన్ పేర్కొంది. ఇరాన్లోని హౌసింగ్ కాంప్లెక్స్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 29 మంది చిన్నారులతో సహా 60 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 78 మంది మృతి చెందారని 320 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో త్వరలోనే శాంతి స్థాపన జరుగుతుందన్న ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య కుదిర్చినట్లే ఇరాన్ ఇజ్రాయెల్ కూడా ఒప్పందం చేసుకుంటే బెటర్ అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని గంటల ముందే అమెరికాకు చెందిన ఆస్తులపై ఇరాన్ దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించడం గమనించాల్సిన విషయం. ఇండియా పాకిస్తాన్ మధ్య యుఎస్తో వాణిజ్యాన్ని ఉపయోగించి యుద్ధం ఆపించానన్నారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నా ప్రయత్నాలు దెబ్బతిన్నాయన్నారు. దీన్ని మళ్ళీ సరిచేయాలంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇరాన్ చంపాలని చూస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వాక్యాలు హాట్ టాపిక్గా మారాయి. ఇరాన్కు నెంబర్ 1 శత్రువు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశానన్నారు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్ను ఇరాన్ గుర్తించిందని, అందుకే ట్రంప్ లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 2 సార్లు ట్రంప్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందని ఆరోపించారు. These people who chant death to America, try to assassinate President Trump twice, killed 241 of your Marines in Beirut, killed and injured thousands of American soldiers in Afghanistan and Iraq, try to bomb a restaurant in Washington, D.C., chant death to America, burn the American flag. Do you want these people to have nuclear weapons and the means to deliver them to your cities? Of course not. Yeah. So we're defending ourselves. Basically tore it up. He killed Qasem Soleimani. He made it very clear, including now, you cannot have a nuclear weapon, which means you cannot enrich. He's been very forceful. So for them, he's enemy number 1. Yeah. Look, they also tried to kill me, but I'm his junior partner. These people who chant death to America, try to assassinate President Trump twice, killed 241 of your Marines in Beirut, killed and injured thousands of American soldiers in Afghanistan and Iraq, try to bomb a restaurant in Washington, D.C., chant death to America, burn the American flag. Do you want these